చేసుకున్నాం. ఉదయకాలం దేవుడి యొక్క మాటలు మనం ఆలకిద్దాము. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. చదువు. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఎవరు విత్తేటువంటి వ్యక్తి? విత్తనం అంటే విత్తనాలు విత్తడం. పొలంలో మనం ఏం చేస్తామండి? విత్తనాలు మనం ఏం చేస్తాం? విత్తుతాం. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో విత్తువాడు విత్తనములు విత్తడానికి బయలుదేరాడు. ఎవరు ఈ విత్తనములు విత్తేవారు? ఆయన యేసు ప్రభువు అయి ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. ఎవరు ఆయన? గట్టి చెప్పాలి. యేసయ్య విత్తనాలు పట్టుకొని వచ్చాడు పుట్ట నిండా. ఆ విత్తనాలు విత్తనానికి బయలుదేరాడు. విత్తనం అంటే ఏమిటి? విత్తనం అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యమును విత్తడానికి ఆయన వెళ్ళారు. ఎక్కడ విత్తుతున్నాడు అంటే, ఇదిగో మనుషులమైనటువంటి మన హృదయంతరంగంలో ఆయన వాక్యాన్ని విత్తుతున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎక్కడ విత్తుతాడు వాక్యాన్ని? నేల అన్నదరు కూడా. నేనెవరిని? నీవెవరు చెప్పాలి. అది మా నేల కాదు. నువ్వెవరు? మనం అందరం ఎక్కడి నుంచి తయారు చేయబడ్డాం? చెప్పాలి. మట్టి నుంచి తయారు చేయబడ్డాం మనం అందరం కూడా. బంగారం నుంచి ఏమైనా తయారు చేయబడ్డారు? ఏమైనా వజ్ర వైడూర్యాలతో తయారు చేయబడ్డారు? చెప్పాలి. ఎక్కడి నుంచి తయారు చేయబడ్డాం మనం? మట్టి నుండి. అంతేనా? మట్టి అయినా ఇంకేమైనా లోపల ఏమైనా కలిసిద్దాం? చెప్పాలి. దేవునికి స్తోత్రం. నీ కనుగుడ్లు కూడా మట్టితోనే తయారు చేయబడ్డాయి. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి గుడ్డివాడు వచ్చాడట. ఆ గుడ్డివాడు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను బాగు చేయండి అని అడిగాడట. అందరికేమో కన్నులుంటాయి కానీ కను చూపు ఉండదు. కన్నులుంటాయి కానీ కను చూపు ఉండదు. కానీ వారికి కనుగుడ్డే లేదు లోపల. ఎప్పుడైనా చూసారా మీరు? కనుగుడ్డు లేని వాళ్ళని చూసారా? వారికి పుట్టినప్పటి నుంచి కనుగుడ్లు లేవు. లోపల గుడ్డే లేదు. యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆయన నేల మీద ఉమ్మి వేశాడు. నేల మీద ఉమ్మి వేసి దాన్ని బురద చేసి ఆ బురదను వారి కంటిలోనికి పూసి, ఇప్పుడు నువ్వు వెళ్ళి కడుక్కోపోరా అని చెప్పాడు. బాబు నువ్వు వెళ్ళి కడుక్కోమనగానే వాడు వెళ్ళి కడుక్కుంటుండగానే లోపల ఆ యొక్క మట్టి కనుగుడ్డుగా తయారవడం ప్రారంభమైంది. వాడు కడుక్కోగానే నేను చూపు పొందుకున్నాను. ఆమేన్. యేసయ్య పుట్టుకోవచ్చు కదా ఇలాగా, నువ్వు చూపు పొందే వెళ్ళిపోరాడచ్చు కదా. కాదు. అక్కడ మర్మం ఏమిటంటే వాడికి కనుగుడ్డే లేదు. ఆయన కనుగుడ్డును తయారు చేశాడు. దేనితో తయారు చేశాడు? మట్టితోనే. ఆమేన్. చెప్పండి, ఇప్పుడు నువ్వు ఏమై ఉన్నావు? నేను ఫలానా ఐఎమ్ సో అండ్ సో. నేను ఎవరో నీకు తెలుసా? आप जानते हो मैं कौन हूं? ఎవరో నేను తెలుసా మీకు? నా స్టేటస్ తెలుసా మీకు? నువ్వు ఏదైనా నువ్వు ఏమైనా నీవు మట్టై ఉన్నావు. స్తోత్రం చెప్పండి. మన్నైన నీవు మన్నైపోతావు. ఏదో ఒక దినమందునా ఏమైతే మన్నైన మనము ఏ కులములో పుట్టినా, ఏ మతములో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఏ రంగులో పుట్టినా ఏదో ఒక రోజు ఏమైపోతాం? మనము మట్టి అయిపోతాము. ఎందుకు? మనము మట్టిలో నుండి తయారు చేయబడ్డాము కనుక మనం మట్టి అయిపోతాం. నువ్వు మాట్లాడుతున్నావంటే
చెలుస్తూ ఉన్నావంటే నీలో ఉన్నటువంటి మట్టి పనిచేస్తుందంటే దానికి ఒక పవర్, ఒక శక్తి అనుసంధానమైంది. ఏమిటి ఆ శక్తి అంటే అది ఏ దేవుని యొక్క ఆత్మై ఉన్నది. ఆయన ఆత్మ నీలో సంచరించినంత కాలము నీవు జీవిస్తావు. ఆయన ఆత్మని విడిచిపెట్టి పోతే మరలా నువ్వు మట్టి అయిపోతావు. కాబట్టి విలువ నీకు కాదు, జాగ్రత్త. నీలో ఉన్న దేవుని ఆత్మకు విలువ. అందుకే గర్వపడొద్దు. తగ్గించుకోవాలి ప్రభు సన్నిధిలో. అయ్యా నాదేమీ లేదు నాయన, నీదే సమస్తము. నేను బ్రతికున్నానంటే నీ కృప, నేను మాట్లాడుతున్నానంటే నీ కృప, నేను నడుస్తూ ఉన్నానంటే నీ కృప. ఎంతమంది చెప్పారు ఉదయం లేచి, అయ్యా ఈ నూతన దినాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన అని ఎంతమంది చెప్పారు ఈరోజు? చెప్పండి. అంటే మీరందరూ బేమానా ₹1 ఇస్తేనే మనం మర్చిపోవు. హలో, ఆపదలో ఎవడైనా సహాయం చేస్తే మర్చిపోతావా? మరి మీ దేవుడిని ఒక దినాన్ని ఇచ్చాడు, ఎందుకు మర్చిపోయావు? చెప్పిట రాత్రికి రాత్రే నిద్రలో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లేదా? హలో, రాత్రి పండుకొని అలాగే చనిపోయిన వారు ఉన్నారు. ఉదయం అనేది లేదు. నీకు ఉదయం ఉన్నది అంటే నువ్వు రోజు ఉదయం లేచి మోకాళ్ళ మీద ఉండి థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ అనదర్ డే ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఒక నూతన దినాన్ని మరలా మీరు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పాలి. స్తోత్రం చెప్పగట్టి. మనము హోటల్కి పోతే ఎవడైనా మనకి ఏమైనా ఇస్తే చెప్పాలి. ఏమైనా ఇస్తే మనం ఏం చెప్తాం? అలవాటు లేదనుకున్నాము. టిఫిన్ ఇచ్చాను ఎవడు అడవిలో మనం పని చేసినట్టు అమ్మ చెప్పాలి. ఏమని చెప్పాలి? గట్టిగా చెప్పండి. నేను ఇంతకుముందు చందాపూర్కి వస్తే కారు ఆపినాడు. ఒక పెద్ద మనిషి నడుచుకుంటూ ఆయన ఏ లోకంలో ఉన్నాడేమో. నేను బండి ఆపినా. ఆ ఆపిన బండి ఆయన వచ్చేట్టు నిలబడ్డా అంటే ఆ బండి ఆయన కాలు కలిగింది. నాకు కాలు ఆ చెప్పు మీకు వెళ్ళిపోయింది. ఆయన ముఖమంతా సీరియస్గా పెట్టిండు. నేను కిందికి దిగి నాయన ఆయన చూడలేదు నన్ను క్షమించని చెప్పాను. ఒకటే మాట, నన్ను క్షమించాలని ముఖమంతా చేంజ్ అయిపోయింది. ఆయన అంటాడు, పోంది బిడ్డ నా కర్మ, నాకు తలగాలు ఉంది, కలిగింది, నువ్వేం చేస్తావు అంటున్నా. ఆయన ఆ ముఖమంతా ఒకటి నిమిషంలో మారిపోయిందని. దేవునికి స్తోత్రం. మనము అనుకుంటాం కదా చిన్న మాటలే కదా, అది ప్రభావం చూపిస్తే చాలా ప్రభావం చూపిస్తే. మనుషులకే మనం అంతా మాటలు చెప్తే మరి దేవునికి నువ్వు చెప్పాలా వద్దా? చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. నీ బాధ్యత అది. స్తోత్రం. ఇప్పుడు చెప్దాం అందరం థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. అందరూ చెప్పాలి. నోరు తిరగకపోతే తెలుగులో చెప్పండి. వందనాలు యేసయ్యా. ఎందుకు వందనాలు చెప్పాలి మరి. ఈ దినం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ రోజు కాపాడినందుకు నీకు వందనాలు. నన్ను నా పిల్లలను కాపాడావు, నీకు వందనాలు. ఈరోజు చాలా మంది హాస్పిటల్లో ఉన్నారా లేదా? మరి మనం ఉన్నామా? మనం ఆరోగ్యంగా ఉన్నందుకు దేవుడికి వందనాలు చెప్పాలా వద్దా? చెప్పాలి. హల్లెలూయా, స్తోత్రం. మనము మట్టి మనుషులే కదా. ఈ మట్టి మనుషుల్లో ఆయన విత్తనాలు విత్తుతున్నాడట. ఏమిటా విత్తనం అంటే వాక్యము. ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి వస్తున్నాం. వాక్యం అనే విత్తనం మన లోపల విత్తబడుతుంది. దేవుడు విత్తుతున్నాడు. ఎవరు వాక్యం విత్తేది? ఎవరండి? చెప్పాలి. ఎవరు విత్తుతున్నారు? యేసు ప్రభు వాక్యాన్ని ఒక్కొక్కరిలో విత్తుతున్నాడు. ఆయన వాక్యం అనేటువంటి విత్తనం ఒక్కొక్కరిలో ఆయన నాటుతున్నాడు. ఆమేన్. అయితే యేసు ప్రభు వారు 4 రకాల నేలల గురించి దేవుడు మాట్లాడాడు. ఎన్ని రకాలండి? చెప్పాలందరూ కూడా మనందరికీ తెలిసిన వాక్యమే. నా వైపు చూడండి. అందుకే నేను షార్ట్ కట్లకు చెప్తున్నాను. 4 రకాల నేలలు ఉన్నాయి. 4 రకాల నేలలు దేవుడు విత్తనాలు విత్తుతుంటే 4
4 రకాల నేలలు ఉన్నాయట. మొదటి నేల ఆ విత్తనాలట త్రోవ ప్రక్కన పడిపోయినాయట. ఎక్కడ? అందరూ చెప్పాలి. యేసుపాదం, యేసుపాదం, హల్లెలూయా. ఎక్కడ పడ్డాయట? కలిగి చెప్పాలి. త్రోవ ప్రక్కన పడ్డాయి. ఈ త్రోవ ప్రక్కన పడిన విత్తనాలట కాకులు వచ్చి ఆ విత్తనాలు ఎత్తుకొని చెప్పాలి. నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఎంతమంది త్రోవ ప్రక్క పడినటువంటి విత్తనాలను లేక ఆ నేలను పోలి ఉన్నారు? చెప్పాలి. త్రోవ ప్రక్క పడినటువంటి నేలలాగా ఎంతమంది ఉన్నారు? త్రోవ ప్రక్కన మనకంటూ ఒక స్థలం ఉంటుంది. ఏముంటుందిగా ఉంటుందా? రోడ్డు మీద ఎవరైనా జాగ్రత్త ఉంటుందా? గవర్నమెంట్ ఉంటుంది రోడ్డు. ఆమె స్తోత్రం చెప్పి గట్టిగా. అక్కడ మనం ఏమైనా వేసినా కానీ అది ఎవరికి చెందదు. చాలా మంది దేవుడికి సంబంధించిన వారుగా ఉండరు. ఏదో వస్తున్నామంటే వస్తున్నాము, వెళుతున్నామంటే వెళ్తున్నాం అన్నట్టుగానే ఉంటారు. కానీ నాకు ఆయనకు సంబంధము ఉన్నది, నాకు ఆయనకు ఒక రిలేషన్ ఉండాలి అనేటువంటి వ్యక్తులు చాలా తక్కువ. హలో, ఇప్పుడు నీకు ఆయనకు ఒక రిలేషన్ ఉంటే నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. బాబు పాట పాడు, సపోర్ట్లు కొట్టు, స్తుతించు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు ఆయనకు రిలేషన్ ఉంది కదా. నీకు చెప్పకుండానే నీ నోరు పలుకుతుంది, నీ నోరు స్తుతిస్తుంది, నీ చేతులు చప్పట్లు కొడతాయి. నీకు ఆయనకు రిలేషన్ లేదు కాబట్టి మధ్యలో ఒక వ్యక్తి వచ్చి నీకు చెప్తూ ఉండాలి, గుర్తు చేస్తూ ఉండాలి, పాడాలి, చప్పట్లు కొట్టాలి, మీ సామాన్లు జాగ్రత్త, రైల్వే స్టేషన్ దొంగలు ఉన్నారు అనౌన్స్మెంట్ వస్తుంది. ఆమె హలో, నేను అంటాను, దేవునికి నీకు మధ్యవర్తి ఎవరు కూడా లేరు. ఆమె నువ్వు డైరెక్ట్గా ఆయన స్తుతించవచ్చు. యేసు ప్రభు ఆ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆమె స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని నేలలో త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు ఉన్నాయట. కాకులు వచ్చి ఏం చేసేట వాటిని ఎత్తుకొని పోయాయి. దేవుడితో సంబంధం లేని వాడు ఎంత మంచి వాక్యం వాడు విన్నా కూడా అది వాని లోపల ఫలించదు. అలాగే ఉంటాడు. 10 సంవత్సరాల మందిరానికి వచ్చినా చెప్పాలి, 20 సంవత్సరాల మందిరానికి వచ్చిన వారి లోపల ఏమాత్రం కూడా ఫలము కనబడదు. కారణం ఏంటి? వాక్యము నాటబడిన వెంటనే అపవాది దాన్ని ఎత్తుకొని పోతాడు. అందుకే పోయిన ఆదివారం ఏం వాక్యం చెప్పాను నేను అంటే చాలా మంది చెప్పలేకపోతారు. కారణం ఏంటంటే లోపల వాక్యము ఉండదు. ఏముండదు? రోడ్డు మీద ఏముంటుంది చెప్పాలి కదా, మీరు చెప్పండి రా. రోడ్డు మీద ఏముండదు గట్టిగా చెప్పండి. తెలియదా? అమెరికా అనేది చెప్పండి. రోడ్డు మీద ఏం కనబడుతుంది? బంగారం పడుతుందా? చెప్పండి. రోడ్డు మీద ఏముంటుందమ్మా? దుమ్ము ఉంటుంది. అందుకే సఫాయిలో ఏం చేస్తారు పొద్దుగాల చెప్పాలి. బంగారం ఉంటే వాళ్ళు ఊడిస్తూనే ధనవంతులు అయిపోతుంది. అదేదయ్యా, ఈ రోడ్డు మీద వాడిని దుమ్మంతా కూడా ఏం చేస్తారు? క్లీన్ చేస్తారు. ఇప్పుడు మన హృదయంలో కూడా వాక్యము లేదుగా. ఏముంటుందంటే దుమ్ము, ధూళి, చెత్త చెదారం అంతా ఉంటిగా. వాక్యానికి స్థానం ఏముంటుంది? వాక్యము నీలో ఫలించకుండా అపవాది దాన్ని ఎత్తుకొని పోతున్నాడు. బయటికి వెళ్ళగానే అపవాది నీలో వాక్యం ఎత్తుకొని పోతున్నాడు. అందుకే ఏ మాట నీ హృదయంలో నిలబడలేకపోతుంది, ఏ మాట నీవు ఆదరించలేకపోతుంది, ఏ మాట నీవు దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు నేను ధైర్యపరచలేకపోతుంది. కారణం నీ లోపల వాక్యము లేదు. నీలో వాక్యం ఉంటే శ్రమ కలిగినప్పుడు నీలో ఉన్న వాక్యము నిన్ను బలపరుస్తుంది. నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో వాక్యం ఇలాగ చెప్తుంది అని నీలో ఉన్నటువంటి ఆత్మ నీతో మాట్లాడుతుంది. నీతో ఏమి మాట్లాడడం లేదంటే లోపల ఏమి లేదు, డొల్ల. ఏముంది లోపల? చెత్త చెత్త చెత్త
ఆలోచనలు వస్తాయి. నీ లోపల వాక్యము నాటబడాలి. కొంతమంది అలాగున్నారట, త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు అపవాదం ఎత్తుకొని పోయినట్లుగా వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది. ఆమె ఒక అయ్యగారట వాక్యం చెప్తూ అబ్రాహాము గురించి వాక్యం చెప్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి 20 ఏళ్ళ నుంచి వస్తారు కదా, ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ వాక్యము నా కొరకే అన్నట్టుగా వాక్యం వినరు వాళ్ళు. ఎదుటివారి వ్యక్తి గురించి వాక్యం విని, అయ్యగారు ఒక వ్యక్తి గురించి వాక్యం చెప్తుంటే వాడు అనుకుంటాడు ఇది ఆయన గురించే, ఇది ఆయన గురించే, ఇది నా గురించి కాదు. ఆమె గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది, చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? ఈ అయ్యగారు చెప్తున్న వాక్యము అక్క గురించే, మంచిగా చెప్తుడు, కరెక్ట్ చెప్తుడు. హలో, ఈ అన్న గురించే. నేను అంటాను, ఎప్పుడు కూడా వాక్యము ఒక వ్యక్తి గురించి ఏ సేవకుడు కూడా చెప్పడు. హలో, అంటే మాకంత పని లేకున్నావా? నీ గురించి ఆలోచించి, నీ గురించి వాక్యం రాసుకొచ్చి పలానా వ్యక్తికి బుద్ధి చెప్పాలని సంగమంతా ఏమైతారు? స్తోత్రం చెప్పిగా. హలో, నీ గురించి సపరేట్గా నువ్వేమన్నా పెద్ద ప్రైమ్ మినిస్టరా నీ గురించి వాక్యం రాసుకుంటాను? ఎవరు ఏ సేవకుడు కూడా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నీకు వినపెడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. ఎవరు నాతో మాట్లాడుతున్నావు కదా, అయ్యను సరి చేయండి, నన్ను బాగుపరచండి. ఎదుటి వ్యక్తి గురించి కాదు మాట్లాడేది, నీ గురించి నీవే సరి చేసుకోవాలి. నీ కంట్లో దూరం పెట్టుకొని ఎదుటివారి కంట్లో నలుసులు తీయాలనే ప్రయత్నం చేయొద్దు. స్తోత్రం చెప్పండి గట్టి. రెండవ విత్తనమట రాతి నేల మీద పడిందట. ఈ రాతి నేల మీద పడిన విత్తనము ఫలించిందట, కానీ దానికంటూ వేరు లేదట దాని లోపలికి. కాబట్టి అది ఏమైందట? చెప్పాలి, ఎండిపోయింది. రాతి మీద కొంచెం మట్టి ఉంది, ఆ మట్టి మీద విత్తనం పడింది, మొలిసింది, కానీ లోపలికి లోతు లేదు. కాబట్టి ఏమైపోయింది? ఎండిపోయింది. చాలా మంది వస్తారు, ఆసక్తిగా ఉంటారు, అన్ని కార్యక్రమాల్లో ముందుంటారు. క్రిస్మస్ పండుగ అంటే ముందుంటారు, భోజనం వడ్డించాలంటే ముందుంటారు, ఏదైనా పని చేయాలంటే ముందుంటారు. కానీ లోపలికి వారికి లోతైన అనుభవం లేకపోవడం ద్వారా ఎండిపోతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైతే చెప్పే మాట. లోతైనటువంటి అనుభవం లేకపోతే మనం ఎండిపోతాం. చిన్న చిన్న శ్రమలు రాగానే ఎండిపోతాం మనం, చిన్న చిన్న బాధలు రాగానే ఎండిపోతాం మనం. ఎందుకంటే మనం లోతుగా నాటబడం కదా. పైన భక్తి చేసేవాడు పడిపోతాడు. స్తోత్రం చెప్పండి. మన పూర్వీకుల భక్తి చూడండి, వారు చిరస్థానంలో ఉన్నా కూడా భక్తి చేయడం ఆపలేదు, మరణమైన భక్తి చేయడం ఆపలేదు. ఆమేన్. నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నెన్నో మేలు చేస్తున్నాడు, అయినా కూడా మేలునన్నింటి కూడా నువ్వు మర్చిపోతున్నావు. మీదనే ఉంటున్నావు కానీ లోతుకు చెప్పాలి. యేసయ్యా చెప్పండి, యేసయ్యా నన్ను లోతుకు నడిపించండి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. లోతుకు నువ్వు నడిపించబడితే నీలో వేరు నాటుకొని పోతుంది. వేరు లేకపోతే మొక్కలు ఉంటాయా? ఉండవు. ఏదైనా చిన్న జీవి వచ్చినప్పుడు ఆ మొక్కను తన్నితే పడిపోతుంది. లేక చిన్న పిల్లగాడు పట్టి పీకితే ఆ యొక్క మొక్క వచ్చేస్తుంది. ఎందుకంటే లోతు ఉండదు కదా. ఎవడు పడితే వాడు వచ్చి విశ్వాసంలో నుంచి పెరిగి వేయకుండా ఉండాలంటే నువ్వు లోతుకు నాటుబడి బలముగా తయారు కావాలి. స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. యేసును నమ్ముకున్నావు, సమ్మె పడేస్తున్నట్టే అమ్మో
నన్ను చంపేస్తారా? అయ్యా వద్దిగా యేసు ప్రభు నమ్ముకొని ఏం నమ్ముకొని ప్రార్థనకు రాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి ఎటువంటి రకాలు లోతు లేకపోతే, లోతున్నవాడు మరణమైన నిన్ను ప్రభు కొరకు నిలబడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చదవండి 4వ అధ్యాయము 17వ వచనం 16వ వచనం. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యమును విని సంతోషముగా అంగీకరించువాడు, వేరు లేనందున కొంచెము కాలం నిలబడతారట, శ్రమ కలగగానే ఏమవుతారట? వాళ్ళు అభ్యంతర పడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా యేసు మార్గంబులో కష్టాలు ఎన్నో ఎదురు దెబ్బలెన్నో. పాడమందిరము. నా యేసు కష్టాలు ఎన్నో. పాడాలి చెప్పండి. మూడవ నెల ముండ్ల పొదలలో పడేటువంటిది. ఈ ముండ్ల పొదలు ఏం చేస్తాయంటే, మట్టి ఉంటుంది కానీ ఎదుగుతూ ఉన్నప్పుడట ఆ ముండ్లు ఏం చేస్తాయంటే దాన్ని అణిచివేస్తాయి. ముండ్లు ఏం చేస్తాయి బిడ? ఒకడు ఆత్మలో ఎదుగుతున్నప్పుడు అప్పుల సమస్యలు ఉంటాయి, శరీర రోగాలు ఉంటాయి. లోకంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను బట్టి ఏమవుతాడంటే వాడు విశ్వాసంలో సన్నగిల్లిపోతాడు. హలో, ఇది ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్య. నేను కొంచెం ఆత్మలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, నేను ముందుకు వెళ్ళాలి అనుకునే టైంలోనే ఏదో ఒక సమస్య మనకు వస్తుంది. ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అప్పుల సమస్య. ప్రార్థించకుండా ముందుకు సాగకుండా అది ముళ్ళలాగా మనల్ని కూర్చుకొని ఎదగకుండా అణిచివేస్తుంది. హలో, స్తోత్రం చెప్పండి గట్టి. చివరి గట మంచి నేల మీద పడిన చెప్పాలి అందరూ కూడా. ఎదురు వస్తున్న సోదరు చెప్పండి, మన నోరు తెలిసి చెప్పండి. మంచి. ఇప్పుడు నీ పక్కన అడగండి, నువ్వు ఏ నేలను? త్రోవ పక్కన నేలనా, రాతి నేలనా, ముళ్ళ తుప్పలా, లేక మంచి నేలనా? నీకు చెప్పుకోవద్దు. హల్లెలూయా. నీ పక్కన అడుగు సరే, నువ్వు ఏ నేల అలా అక్కడ, నువ్వు ఏ నేల? సరే, మీరు అడుక్కోవాలి. మీరు మనసు ఎవరికి వాళ్ళు అడగండి. నేను ఏ నేలను? నేను త్రోవ ప్రక్కన పడిన నేలనా? త్రోవ పక్క పడిన నేల అయితే వాక్యం ఉండదుగా. హలో, అలా ఎసోటో చెప్తాను. అమ్మ పాట పాడడానికి రాదంటే ఇప్పటిదాకా నేర్చుకోలేదు. మనం 30 ఏళ్ళు అయిపోయింది కదా, నేర్చుకోవాలి. ఏముండదు కదా లోపల. రెండోది, రాతి నేల మీద పడ్డ విత్తనాలు. ఆరాటం ఎక్కువ, పోరాటం ఎక్కువ, కానీ ఏముండదు లోపల డొల్ల. హలో, మూడోది, అన్నీ ఉంటాయి కానీ ఎదుగుదామనుకునే టైంలోనే ముండ్లలాగా సమస్యలు గుచ్చుకొని ఎదగకుండా ఆపేస్తుంది. ఆమె
యేసు చెప్తున్నాడు, ఒక మంచి నేల ఉందట. అవి చూడండి, అందరూ కూడా శ్రద్ధగా వినండి, చెప్తారు. మంచి నేల ఉందట. మంచి నేలలో ఏం పడిందంటే, ఇప్పుడు గట్టి చెప్పాలి, విత్తనం పడింది. నా ప్రార్థన ఏంటంటే, ఇక్కడ ఉన్న మీరందరూ కూడా మంచి నేల వంటి వారు అగుదురుగాక. ఆమేన్ పలికిన వారికి అవుతుంది. ఆమేన్. అది ముండ్ల తుప్ప అయినా, అది రాతి నేలైనా, యేసు నామములో మంచి నేలవునుగాక, మంచి నేలవునుగాక, మంచి నేలవునుగాక. హల్లెలూయా. ఈ మంచి నేలలో పడిన విత్తనమట, అది 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలమునిచ్చింది. ఆమేన్. ఆమేన్. చూడండి, ఒక విత్తనము భూమిలో పడిన తర్వాత ఏమవుతుంది చెప్పాలి. మీరందరూ వ్యవసాయదారులే కదా, చెప్పండి. యశ్వాద చెప్పు. విత్తనము భూమిలో నాటిన తర్వాత ఏమవుతుంది? విత్తనము మొలకెత్తుతుంది. ఎట్లా మొలకెత్తుతుంది? ఆ విత్తనం మొదట భూమిలో చచ్చిపోతుంది. హలో, చచ్చిపోతుంది కదా, తొందరగా చెప్పండి. అంటే మీకు తెలియదా? మనం ఇంట్లో దాచిపెట్టుకున్నాం అనుకో, వడ్లు ఉన్నాయి, ఇంట్లో దాచిపెట్టుకున్నాము, సంవత్సరం దాచిపెట్టుకుని అట్లే ఉంటాయి. ఎవరు పెరుగుతాయా? చెప్పాలి, పెరుగుతాయా? అవి తీసి భూమిలో పెడితే ఫలిస్తుంది. ఆ గింజ మొదటగా చచ్చిపోతుంది. అది చచ్చిపోతేనే దాంట్లో నుంచి ఇంకొక మొలక బయటకు వస్తుంది. స్తోత్రం చెప్పు గట్టిగా దేవునికి. దాని అర్థం ఏంటంటే, నీలో ఉన్నటువంటి విత్తనము ఫలించాలంటే నీవు లోకానుసారంగా చావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీవు చస్తేనే ఒక నూతనమైన జన్మ బయటకు వస్తుంది. ఆమేన్. నీ పాత జీవితం చావాలి అనండి అందరూ కూడా. నా పాత జీవితము చావాలి. హల్లెలూయా. మనం చనిపోతేనే ఒక నూతనమైన జన్మ. విత్తనం చనిపోతేనే మరల మొలకెత్తుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, విత్తనం నాటేది ఎవరు? యేసు ప్రభు నాటుతున్నాడు నీ లోపల విత్తనం. ఆ విత్తనము ఫలించాలంటే నీ లోపల వాక్యము ఒక మొక్కలాగా బయటికి రావాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రవీణ్ చెప్పు. ఒక విత్తనం నాట్యాము, ఒకటే విత్తనం నాట్యాము. నాటిన తర్వాత ఒకటే మొలుస్తుందా? అనేకంగా మొలుస్తాయా? మొలుస్తాయి. ఒక విత్తనం ఒకటే. ఆమేన్. స్తోత్రం చెప్పండి. చదవండి 26వ వచనం చదవండి. 26వ వచనం. ఒక మనుషుడు భూమిలో విత్తనమును చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు, మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా. నా వైపు చూడండి ఇక్కడ. విత్తనం నాటావు, నాటి రోజు తొమ్మి చూస్తావా? చెప్పాలి. విత్తనం నాటొచ్చినావు, తెల్లారి మళ్ళీ తొమ్మి ఇది మొలిసిందా లేదా, మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ తొమ్మి ఇది మొలిసిందా లేదా. నువ్వు అట్లా చూస్తే సంవత్సరం తొమ్మిది అట్లే ఉంటుంది. చెప్పండి. ఒకసారి విత్తనం నాటొచ్చి వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే, వాడు చూస్తూ ఉంటాడు కానీ దాన్ని ఏం మనడు. చూస్తాడు, పొలం దగ్గర పోయి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ అనుకుంటాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ అనుకుంటాడు. వానికి తెలియని రీతిగానే లోపల ఒక ప్రక్రియ జరుగుతుంది, లోపల ఒక క్రియ జరుగుతుంది. ఏమిటా క్రియ? ఆ విత్తనము మొలిచి అది పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నదట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది ఎలాగ చచ్చిపోతుందో, అది ఎలాగ మొలకెత్తుతుందో అది నీకు తెలియదు. తెలుస్తుందా? మనిషికి తెలుస్తుందా? ఇది చేసేది దేవుడు. ఈరోజు సేవకుల ద్వారా విత్తనాలు చల్లబడుతూ ఉన్నాయి, టీవీ పరిచర్య ద్వారా, స్వార్థ ద్వారా, ఇదిగో దేవుని యొక్క పత్రికల ద్వారా దేవుని వాక్యము విరివిగా చల్లబడుతుంది. హల్లెలూయా. ఈ కొన్ని విత్తనాలు త్రోవ ప్రకారం పడిన విత్తనాలుగా ఉన్నాయి, కొన్ని విత్తనాలు రాతి నీళ్ళలో పడిపోయాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడిపోయాయి. ఇదిగో మంచి నేల మీద పడిన విత్తనాలు మీరందరూ కూడా. అందుకే దేవుని రాజ్యము మీలో నివసిస్తూ ఉంది. హల్లెలూయా.
చెప్పు గట్టిగా. ఇప్పుడు చెప్పు, నువ్వు మంచి నేలవా కాదా? మంచి నేలవే. ఆమేన్, ఆమేన్, స్తోత్రం. ఈ మంచి నేలలో పడిన విత్తనము ఫలించిందట. మనం పాట పాడుతాం కదా, కోతెంతో. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఏమైంది? విత్తనం కాస్త చదవండి 28 వచ్చిన భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలు తనంతట తానే పుట్టిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పుట్టిస్తావా? హలో, నీ పని ఏంది? టైం చూసుకోవాలి, నీళ్ళు పెట్టుకోవాలి, అంతే నీ పని. అర్థమవుతుందని చెప్పేది. వృద్ధి చేసేది ఎవరు? ఎవరు వృద్ధి చేస్తారు బిడా? అందుకే చెప్తున్నాను, యూరియా మీద ఆధారపడకండి, చెట్ల మందుల మీద ఆధారపడకండి, యేసు మీద ఆధారపడండి. నమ్మకంతో నువ్వు పని చేయి, నువ్వు పంట పెట్టు, దేవుడు దాన్ని వృద్ధి చేస్తాడు. విశ్వాసము లేని చోట కార్యాలు జరగవు. ఆమేన్. ఎవరైనా, ఏ గవర్నమెంట్ వాడైనా, ఏ మెడికల్, ఏ కెమికల్స్ అయినా కూడా, హలో, ఎన్ని వాడినా కూడా వృద్ధి చేసేది ఎవరు? భూమిలో దాని మొలకెత్తి అది వెన్నుగా పుట్టి ఆ వెన్నుకు మంచి ముదిరిపోయిన గింజలు పుట్టేలాగా చేసేది దేవుడే. స్తోత్రం చెప్పండి. రెండు చేతులు స్తోత్రం చెప్పు. పాడండి, పాడండి. కోతెంతో విస్తారమాయనే కోతకు పనివారు. ఆమేన్. కోతెంతో కోతకు పనివారు ప్రభువాయే. ప్రభు యేసు మిగులని విలువాయే. ప్రభు యేసు మిగులని. ఇది కోతకు సమయము. కోతెంతో చెప్పాలి. కోతెంతో విస్తారమైందట. ఎవరు కోద్దాం మరి? మనం ప్రార్థన చేస్తాం కదయ్యా, కోత ఎక్కువైపోయింది, పరివారం పంపించే. ఏంటి మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు చేసిన ప్రార్థన చేసినా, అయ్యా కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, పనివారిని పంపించండి ప్రార్థన చేస్తాం. అది ఏమిటి దాని అర్థము? దేన్ని కొయ్యాలి మనము? స్తోత్రం. హల్లెలూయా. అది వేరే సబ్జెక్ట్ లేదు, చెప్తాం తర్వాత. ఇది ముగిద్దాం. యేసు రక్తం సంతోషంగా వాళ్ళ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దుఃఖంతో ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. దుఃఖం ఉన్న యేసు నామములో మీ దుఃఖం సంతోషంగా మార్చబడును గాక. హల్లెలూయా. మంచిది. భూమి ఎలాగైతే ఒక మొక్కను మొలిపించి వెన్ను పుట్టించి ఆ వెన్నుకు ముదురు గింజలు పుట్టిస్తుందో, తనంతట తానే దేవుని రాజ్యం కూడా ఒక వ్యక్తిలో ఆ విధంగానే ఫలిస్తుంది. స్తోత్రం చెప్పండి. చూడండి, వాక్యం అనే విత్తనం యేసయ్య విత్తున్నాడు. ఆ వాక్యము నీవు మంచి నేలవైతే నీలో దేవుని వాక్యము విత్తనంగా మార్చబడి ఆయన దాన్ని మొలకెత్తిస్తాడు. కేవలం మొలకెత్తించడం మాత్రమే కాదు, నీకు వెన్ను పుడుతుంది. వెన్ను పుట్టడం మాత్రమే కాదు, ఆ వెన్నుకు గింజలు పుడతాయి. ఆ గింజలు మరలా వలచబడి మరలా మంచి నేలలో పడాలని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పడాలి అంటే అర్థం ఏంటి? ఒక గింజ
ఒకే ఒక గింజ ఒక వెన్నుకు అనేక గింజలు పుట్టిస్తుందా. ఒక గింజ చేస్తే నువ్వు 30 ఏళ్ళు అయితే ఒకటే గింజ నువ్వు సావము, ఇంకొని బతికివు. ఏసులకి ఆమె మర్మం అర్థమవుతుందా మీకు? అర్థమైతే మీరు సిటీలో బతుకుతున్నారా? సిటీలో ఉంటుంటే అర్థం కాదు. కానీ ఈ గింజలేందిరా బాబు, ఈ బోమేందిరా, ఈ మొలకలేందిరా, వారికి బర్గర్లు పిజ్జాలు అవి ఇట్లా తయారు అవసరం లేదు, తినుడు. మీకు అందరికి అర్థమైతే మనం అందరం కూడా వ్యవసాయదారులు, అవునా కాదా? బిజినెస్ చేస్తురా? చెప్పండి. మరి అటు చూస్తలేదు నాడు. ఆమె ఒక్క విత్తనము అనేక విత్తనాలు పుట్టిస్తుందా లేదా? చెప్పాలి గట్టిగా. మరి నువ్వు ఎన్ని సంవత్సరాలే మందిరానికి రావచ్చు? నువ్వు మంచి నేల వెనకాల, మరి మంచి నేల మీద బట్టి విత్తనం మొలుస్తుందా మొదలదా? చెప్పాలి. మొలుస్తుంది కదా. మరి నీ గింజలేవి బిడ్డ? ఇప్పుడు నేను చెప్తున్నాను, మొలుస్తాయి. కొన్ని కంకులు మొలుస్తాయి. అన్నింటిలే కానీ కంకుల గురించి మాట్లాడుతున్నాను. ఆ కంకి దానికి పచ్చగుడు మొత్తం బయట కవర్స్ ఏమంటారు దాన్ని? ఆకు కదా మొత్తం కవర్ మంచిగా కప్పబడి మంచి కంకి ఉంటుంది లోపల. మనం అనుకుంటాం మీరు ఎంత మంచి కంకోరా అని దాన్ని నింపితే లోపల ఒక గింజ ఉండదు. ఆమె పైకి మాత్రం మంచి డెకరేషన్ ఉంటుంది దానికి. కొన్ని ఏమో ఆడొక్క గింజ నేను అవధం చెప్తాను. చెప్పినా కొన్నిటికైతే మొత్తమే ఉంటాయి, కొన్నిటికి ఆడొకటి అది ఎందుకు, అది ఒట్టేందుకు. అది మామూలుగా మరి అన్ని నీళ్ళు తాగినట్టు అది తాగిందా లేదా? అన్ని మందులు మింగినట్టు అది మింగింది. అన్ని కావాలి దానికి. కానీ గింజలు మాత్రం దానికి పుట్టాయి. ఆడో గింజ దాని ఇష్టపడి మరుస్తుంది. లేకపోతే కొన్ని ఏమో నిండుగా హల్లెలూయా ఆ కంకి నిండుగా గింజలు మొలుస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవన్నీ మొలిచేవి అక్కడ మంచి నేలలోనే మొలుస్తున్నాయి. కొన్నిట 30 ఫలిస్తున్నాయట, కొన్ని 60 ఫలిస్తున్నాయట, కొన్ని 100 ఫలిస్తున్నాయి. ఇప్పుడు అడుగుతున్నాను, రైతులంగా నీకు 100 ఫలిస్తే సంతోషం ఉంటుందా? లేకపోతే నీ మొక్కజొన్న మొత్తం కూడా ఆడో గింజ ఉంటే నీకు సంతోషం ఉంటుందా? చెప్పిడా నోరు తెరవాలి, మాట్లాడలేదు. కంకి మొత్తము గింజలు రావాలి కదా. బలం ఉంటేనే మనకు సంతోషం. మరి విత్తనము నాటినవాడు మన దేవుడు కదా. నీలో కూడా ఆ ఫలాన్ని కోరుతున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫలిస్తున్నావా? ఆడో గింజ అప్పుడెప్పుడు తీరుకున్నప్పుడు మందిరానికి వస్తాను, పనుంటే మందిరానికి వస్తాను, బాగా వస్తే మందిరానికి వస్తాను, నా ఇష్టం ఉంటే ప్రార్థన చేస్తాను. హలో, నిన్ను బట్టి దేవుడు సంతోషపడతాడా? చెప్పిడా? చెప్పాలి సంతోషం. ఆ ప్రార్థన ఏంటంటే మనం అందరం కూడా 100 ఫలము ఫలించుదురుగా. స్తోత్రం చెప్పండి. వచ్చే సంవత్సరము మీతో పాటు ఇంకొక 2 దేవుని మందిరం తీసుకుని రావాలి. అది ఫలించడం అంటే. స్తోత్రం చెప్పి ఎవడే నిన్నే చెప్తే ఇక నీదే సక్కగా లేదురా మాకేం చెప్తావురా అన్నారా? అవి నువ్వు ఫలించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వర్ధిల్లాలి. వాక్యంలో ఉంది కదా, ప్రియుడా ఆత్మ వర్ధిల్లుచున్నట్లుగా నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లాలి. హల్లెలూయా. ఆర్థికంగా మనం బలపరచబడాలి, మానసికంగా బలపరచబడాలి, అన్ని విషయంలో మనం బలపరచబడాలి. దేవుడు మనల్ని దరిద్రులుగా ఉంచే దేవుడు కాదు బిడ్డ, ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని విషయాలను ఆశీర్వదిస్తాడు.
ఇస్తాడు. కానీ నువ్వు ఫలించేటువంటి స్థితిలో ఉండాలి. ఫలమునిచ్చేటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను ఉన్నతమైన స్థానాన్ని తీసుకుని వెళతాడు. హల్లెలూయా. ఈ విత్తబడుతున్న వాక్యం మీలో ఫలించునుగాక, అది మొలకెత్తునుగాక, అది నూరంతలుగా ఫలము ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం.